హైకోర్టు నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, పీసీ ఘోష్ రిపోర్టు మీద హైకోర్టు అటు ఊరట ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకి అందుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరిగే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి గారు గడిచిన 2 నెలలుగా మనం చూస్తున్న ఈ కేసుకు సంబంధించి అనేక వాదనలు, మీరు కూడా రిపోర్టుకు సంబంధించి బలమైన అంశాలకు సంబంధించి కూడా లేవనెత్తారు. ఈరోజు ఎట్లాంటి వాదన జరిగాయి, ఏంటి, ఎందుకు దాన్ని హోల్డ్లో పెట్టింది? ఈ రోజు తీర్పు వచ్చింది. వాదనలు ఈరోజు ఆల్రెడీ వాదనలు ఇంతకుముందే అయిపోయాయి. చాలా మంచి వాదనలు జరిగాయి. మా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ చాలా మంచిగా వాదనలు వినిపించారు. సో ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి అంటే ఫండమెంటల్ లాని ఫాలో అవ్వకుండా, ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వకుండా బయాస్డ్ రిపోర్ట్ ఏదైతే వేశారో ఆ రిపోర్ట్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. సత్యమేవ జయతే, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. సో అదే పద్ధతిలో ఈరోజు ఈ తీర్పు మా ఫేవర్లో రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. రిపోర్టుకు సంబంధించి కూడా లోపాలు ఉంటాయంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఎలాంటి లోపాలు మీ దృష్టికి వచ్చాయి, ఎలాంటి అంశాలను బయటపెట్టింది? అంటే మెయిన్ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటంటే సెక్షన్ 8C ప్రకారము ఖచ్చితంగా నోటీసులు ఇష్యూ చేయాలి. నోటీసులు ఇచ్చి ఒక ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వాలి. క్రాస్ ఎగ్జామినేషన్ చేసే రైట్ ఇవ్వాలి. యాక్చువల్గా ఎవరి మీద అయితే అలిగేషన్స్ లెవెల్ చేశారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళ మీద ఎవరైతే అలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. సో అలాంటి ఒక ఆపర్చునిటీనే ఇవ్వలేదు. అలాంటి ఫండమెంటల్ లా, అది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా వేరే రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగాయి కమిషన్ రిపోర్ట్స్. సో ఆ కమిషన్స్ ఇచ్చిన రిపోర్ట్ని కూడా చెల్లదని చెప్పి న్యాయస్థానాలు కొట్టేయడం జరిగింది. సో అదేవిధంగా సేమ్ మిస్టేక్, అలాంటి మిస్టేక్ని ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ కూడా చేయడం జరిగింది. కంప్లీట్లీ బయాస్డ్ రిపోర్ట్ అది. సో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. సో అది ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ఈరోజు ఆర్డర్స్ వచ్చాయి. ప్రభుత్వం చెప్తున్న వర్షన్ ఏంటంటే దీంట్లో తాము లీగల్గా అందుకు సంబంధించిన అంశాలన్నీ కూడా తీసుకున్నాము. ఆ ప్రాజెక్టులో ఎవరైతే పాల్గొన్నారో, అప్పుడు ఆ టీంలో ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతి రిపోర్ట్ను కూడా ఇందులో పొందుపరిచాము. ప్రతిదీ అథెంటిక్గా ఉండి చెప్పే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని డిఫెమ్ చేసే అవకాశం కనిపించింది. చాలా విషయాలను కూడా మీరు చాలా లోపాలు ఉన్నాయి, ఏకపక్షంగా చేశారు, నోటీసులు ఇవ్వకుండా చేశారని మీరు చెప్పారు. దానికి సంబంధించిన అంశాలను కూడా అటు న్యాయమూర్తి ముందుంచారు. కానీ ఎందుకని ఆ అంశాలను వాళ్ళు కోర్టు పరిణలోకి తీసుకోలేకపోయింది? ఎందుకంటే వాళ్ళు చెప్పిందంతా వాళ్ళకు ఒక ప్రాపర్ అంటే అథెంటికేషనే లేదు. ఏదో చెప్తున్నారు కానీ నిజంగా వాళ్ళు అలాంటిది చేస్తే మరి ఈరోజు నిలబడేది కదా. వాళ్ళ ఆర్గ్యుమెంటే నిలబడేది, వాళ్ళకే తీర్పు వచ్చేది. రాలేదు. దట్ మీన్స్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అదంతా కూడా కంప్లీట్గా బయాస్డే. ఒక ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వడం జరగలేదు. సో అట్లాంటి వన్ సైడెడ్ రిపోర్ట్లు ఏదో ఇచ్చేసి ఏదో చేసేస్తాము, మా చేతిలో పవర్ ఉంది అంటే కోర్టు ఒప్పుకోదు. అల్టిమేట్లీ ఏదైనా కూడా ఇలాంటి మాలిఫైడ్ ఇంటెన్షన్స్తో ఎలాంటి ఫాల్స్ అలిగేషన్, ఫాల్స్ కేసెస్ పెట్టినా కూడా చివరికి న్యాయస్థానాల్లో ఊరట లభిస్తుంది, న్యాయమే గెలుస్తుంది. సో ఈ రోజు కూడా అదే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంటే మాజీ జస్టిస్తో కమిటీ వేశాము, 2 ఏళ్ల పాటు చాలా సుదీర్ఘంగా విచారణ చేశాము, చాలా అంశాలను తీసుకున్నామని చెప్తుంది. ఒకవైపు రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది, కానీ సిబిఐ కూడా వెళ్తున్నామంటూ కూడా 2 లేఖలు రాసింది. రీసెంట్గా మనం చూసుకోవచ్చు, బహిరంగ సభలో కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించిన ఘోష్ రిపోర్ట్ కాకుండా మేము దీని మీద న్యాయం ఇంకా పారదర్శకంగా చేసేందుకు సిబిఐ విచారణ కూడా అడిగాము, 2 సార్లు లేఖ రాశామంటూ కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీని ఎట్లా చూడాల్సింది? ఇది కంప్లీట్గా ఏంటంటే కావాలని చెప్పి తప్పుడు ఆరోపణలు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, ఏదో ఇరికించాలని చెప్పి మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం వీళ్ళే. సో ఏదో కావాలని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పించేసి, ఏదో అలిగేషన్స్ పెట్టించేసి, కావాలని చెప్పి తప్పుడు రిపోర్ట్లు పెట్టుకొని ఏదేదో కావాలని చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే అంటే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో నిజంగా ఫండమెంటల్ లానే ఫాలో కాలేదు కదా. అట్లాంటి రిపోర్ట్కి అసలు లీగల్ శాంటిటీ ఏముంటుంది? కంప్లీట్గా ఆ రిపోర్ట్ అనేది నన్నెస్ట్ ఇన్ ద ఐ ఆఫ్ లా, అసలు చెల్లదు అలాంటి రిపోర్టు. సో అలాంటి రిపోర్ట్లను పెట్టుకొని మళ్ళీ ఆ రిపోర్ట్ మీద ఇంకా వేరే రిపోర్ట్ల ఆధారంగా మేము సిబిఐకి వెళ్తాము అనేది అయితే అసలు హాస్యాస్పదము. ఇంటెన్షనల్లీ ఇలా చట్టబద్ధమైన సంస్థలని కావాలని చెప్పేసి ఈ రూలింగ్ పార్టీ ఏదైతే వాడుకుంటుందో అది చాలా అంటే ఖండించాల్సిన విషయము. చాలా తప్పుదోవలో వెళ్తుంది. ఈ కంప్లీట్గా పోలీస్ అథారిటీస్ కానీ, సిబిఐ కానీ, ఇట్లాంటి సిఐడి కొన్ని కేసులు మనం రీసెంట్గా కూడా చూస్తున్నాము. సిఐడికి సంబంధమే ఉండదు, అయినా సిఐడి ఇన్వాల్వ్ అయిపోతుంది. హీనియస్ క్రైమ్స్ అట్లాంటి దాంట్లో వెళ్ళాల్సినది జస్ట్ అన్లాఫుల్ అసెంబ్లీలో ఒక ధర్నా చేస్తేనే సిఐడి ఇన్వాల్వ్ అయిపోతుంది. మనం 10 days బ్యాక్ కూడా చూసాం. సో ఇలాంటి సంస్థలని ఎందుకు ఈ విధంగా వాడుకుంటున్నారు, అసలు మళ్ళీ ఎందుకు పోలీస్ వాళ్ళు ఇవన్నీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు ఇలాంటిది చేయడానికే లేదు. వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని ఆరోపణలు పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు వేసినా ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయస్థానాలకు వెళ్తాము, ఖచ్చితంగా మా ఫేవర్లో మాకు న్యాయమే జరుగుతుంది అని చెప్పి మాకు ఫుల్ కంప్లీట్ ఉంది. 2 సంవత్సరాల పాటు ప్రభుత్వం వేసిన కాళేశ్వరం పీసీ ఘోష్ సంబంధించి విచారణ చేసింది. దాని టైం బాండ్ కూడా అయిపోయింది, రిపోర్ట్ ఇచ్చింది. తిరిగి మరొకసారి
కాలపరిమితి పెంచి మరొకసారి విచారణ చేసే అవకాశం ఉంటుందా? అంటే క్లాస్ ఎట్లా ఉంటుంది దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి విచారణ చేయండి అని చెప్పి ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్లు అలాంటి ఆర్డర్ ఏం లేదు. సో అలాంటిది ఏం జరగదు, ఆల్రెడీ అయిపోయింది. 2 సంవత్సరాలు విచారణ చేయండి, 2 రోజులు చేయండి, 20 సంవత్సరాలు చేసినా కూడా తప్పుడు రిపోర్ట్ అవుతుంది. ప్రాపర్గా ఫండమెంటల్ లా అంటే ఫాలో కాకుండా బయాస్ రిపోర్ట్లు ఎప్పటికి కూడా చెల్లవు. అవి ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా పటాపంచలైనాయి అట్లాంటివి ఎన్నో కేసులు, ఇప్పుడు కూడా అయిపోతాయి. సో దానికి అది ఆధారంగా ఇంకేదో చేస్తాం మళ్ళీ కమిషన్స్ వేస్తామంటారేమో, వేసుకొనియండి, నో ప్రాబ్లం, దేఖలేంగే. ఫేవర్గా ఇప్పుడు వచ్చింది హైకోర్టులో, అందుకు సంబంధించి కూడా ఎలాంటి డిసిషన్ తీసుకోవద్దు అన్నది ప్రభుత్వానికి ఉన్న ముందున్న అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ కొత్త కమిటీ వేయడం మళ్ళీ ప్రాసెస్ చేయడం అలాంటి ఉంటుంది, ఎట్లా ఉంటుంది? అంటే అగ్రీడ్ పర్సన్స్ ఎప్పుడైనా కూడా అప్పీల్కి వెళ్తారు. మేము చిన్న కేసులలోనే చూసినాము, సోషల్ మీడియా కేసులనే సుప్రీంకోర్టు వరకు పోయి వచ్చిర్రు. సో ఈ కేసులు ఎందుకు పోరు, ఖచ్చితంగా పోతారు. సో పోనీయండి, నో ప్రాబ్లం, దానికి కూడా రెడీ ఉన్నాము. అక్కడికి వెళ్ళినా కూడా ఇదే రిపోర్ట్ కదా, ఒక ప్రాపర్గా ఫండమెంటల్ లానే అంటే ఫాలో కాకుండా ఏదైతే రిపోర్ట్ తయారు చేశారో సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అదే తీర్పు వస్తుంది. నిజంగా అంత నిబద్ధత ఉంటే ఓటుకు నోటు కేసులో పెద్ద లాయర్ని పెట్టి సుప్రీంకోర్టులో చేయమని చెప్పండి ప్రాసిక్యూషన్ తరఫు నుంచి. మరి ఎందుకు చేయట్లేదు మీరు? అంతే కదా. మరి ఏదైతే మీ ఇంట్రెస్ట్ సోషల్ మీడియా వారియర్స్ మీద తీసుకుంటున్నారో, ఏదైతే ఇంట్రెస్ట్ మీరు ఇట్లాంటి తప్పుడు కేసులు వేసి ఇట్లాంటి కేసులలో తీసుకుంటున్నారో, మరి ఓటుకు నోటు కేసులో కూడా మరి గవర్నమెంట్ తరఫు నుంచి ఒక మంచి లాయర్ని పెట్టి మరి అందులో ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్, మరి ఆ పర్సన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఏ విధంగా పోట్లాడతారో చూద్దాం. ఈరోజే ఉంది కదా ఆ కేసు కూడా. లభించేందుకు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఎలాంటి అంశాలను మీరు జస్టిస్ ముందు ఉంచారు? అంటే మేము ఇరికించాలి, ఇరకాటంలో పెట్టాలి అట్లా కాదు. వాళ్ళు ఇరకాటంలో పెట్టాలని, ఇబ్బంది చేయాలని చెప్పి తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు చేసింది వాళ్ళు. సో ఏదైతే న్యాయబద్ధంగా న్యాయం ప్రకారము, చట్టం ప్రకారం ఏదైతే ప్రాపర్ ప్రొసీజర్ ఉందో, ఏదైతే యాక్ట్ ఉందో, యాక్ట్ ప్రకారము ఫాలో కావాల్సిన రూల్స్నే ఫాలో కాలేదు కాబట్టి, ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవి ఫాలో కాలేదు కాబట్టి అదే మేము ఎత్తి చూపడం జరిగింది. ఎందుకంటే మా మీద ఎలిగేషన్స్ పెట్టినప్పుడు మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వకపోతే, మా వాదనలు మేము వినిపించుకునే ఛాన్స్ ఇవ్వకపోతే, అలాంటి ఒక రిపోర్ట్ తయారు చేసి వేస్తే అది ఏ విధంగా చెల్లుతుంది? ఏ విధంగా కూడా చెల్లదు కదా. సో మాది ఏదైతే ఉందో ఖచ్చితంగా మా వాదనలు ప్రాపరు. సో మా వాదనలు పరిగణనలకు తీసుకొని ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. రిపోర్టుకు సంబంధించి కూడా అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఎట్లా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది, ప్రతి అంశాన్ని కూడా న్యాయమూర్తి ముందుంచి తమకి ఫేవర్గా వచ్చే విధంగా చేశాము. దీనికి సంబంధించి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ అక్కడ కూడా పోరాటం చేస్తాము. దీనికి సంబంధించి తమ పోరాటం కొనసాగుతుందని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సంబంధించిన అడ్వకేట్లు చెప్తున్నారు.